ఆయన జర్మనీలో పాడినప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ జర్మనీలో. దట్ వాజ్ హిస్ ఫస్ట్ ఫారెన్ ప్రోగ్రామ్. దాదాపు 1200 పీపుల్ వచ్చారట. అందులో అబౌట్ 1000 పీపుల్ జర్మన్స్. మిగిలిన వాళ్ళంతా వాళ్ళు ఏషియన్స్ వాళ్ళు. ఆయన పాడితే రాత్రి ఆల్మోస్ట్ 12 గంటల దాకా అందరూ కూర్చున్నారు. ఒక్కడు బయటకు వెళ్ళలేదు. ఆయన పాడుతుంటే తాళం కూడా వస్తుందంట. ఆయన స్టేజ్ మీద కూర్చొని పాడుతున్న ఆయన వీళ్ళందరూ చూస్తూ ఆయనే క్వశ్చన్స్ చేసుకున్నట్ట. ఇప్పుడు మన భాష రాదు, మన పాట రాదు, వీళ్ళకి ఏం తెలియదు, మన మ్యూజిక్ తెలియదు, ఒక్కళ్ళు బయటకు వెళ్ళకుండా ఎందుకు కూర్చున్నారు. అలా తనలో తను ప్రశ్నలు వేసుకుంటూ చివరికి అనుకుంటారనమాట. ఆయన కంఠం, పాట వాళ్ళని అలాగా కూర్చోబెట్టింది ఆయన. మర్నాడు రెయిన్ హార్ట్స్ కుంజ్ అని చెప్పి ఒక విశ్లేషకుడు పేపర్లో రాస్తాడు. నా దగ్గర ఉంది కటింగ్. అది ఏం రాస్తాడంటేనండి, ఆల్మోస్ట్ మిడ్ నైట్ వరకు ఒక్కళ్ళు కూడా బయటకు వెళ్ళకుండా కూర్చున్నారు. దానికి కారణం ఘంటసాల గారు వివిధ సాంద్రతలు, డిఫరెంట్ డెన్సిటీస్ లో, డిఫరెంట్ రేంజెస్ లో పాడిన విధానమే కాకుండా వారికి వాద్య కళాకారులు ఇచ్చిన సపోర్ట్, ఎక్సలెంట్ సపోర్ట్ ఇచ్చారు. ఈ రెండు కలిపి జనాలను కూర్చోబెట్టి బయటకు వెళ్ళారు. వాళ్ళకి ఏం తెలియదు. రిథమ్ ఆఫ్ ది సాంగ్ మేడ్ దెమ్ టు సిట్ దేర్ వితౌట్ గోయింగ్. తర్వాత అతను ఏం రాస్తాడంటేనండి, అది బ్యూటిఫుల్ గా చాలా బాగా రాస్తాడు. అదే ఇంగ్లీష్ లో రిక్వెయిమ్ ఆఫ్ ఇన్ హార్మోనిక్ స్కేల్ అని. బహుశా సీను గారికి తెలిసి ఉంటుంది, ఈజ్ ఏ ఫిజిక్స్ మ్యాన్ కాబట్టి. ఆయన 1/4, 1/8 నోట్ కూడా ఘంటసాల గారి కంట్రోల్లో బయలుకెట్టారు. అంత వాట్ ఏమంటారు, అంత ఫైన్ నోట్స్ పలక ఉంటాయి జనరల్ గా. 1/4 and 1/8 నోట్ కూడా పలికేట ఆయన కంట్రోల్లో. తర్వాత ఇంకో గొప్ప విద్వాంసుడు ఏమంటాడంటే, ఘంటసాల గారిది మెటాలిక్ వాయిస్, అందులో ఈస్థెటిక్స్ అందాలు పలకవుతాయి, కానీ ఆయనకి బయలుకెళ్ళారు. ఆయన చూడండి గమకాలు కానీ, అసలు ఆయన ఆలాపనలు కానీ, హమ్మింగ్స్ కానీ అసలు ఎంత ఆకట్టుకుంటాయి చూసారా. ఆ మెటాలిక్ వాయిస్ లో ఈస్థెటిక్స్ పలకటం ఆయన అదృష్టం అంటారు. జనరల్ పలకవుతాయి. మీకు తెలుసు కదా, ఫిజిక్స్ యాజ్ ఫర్ ఫిజిక్స్, ఆ ఫ్రీక్వెన్సీ అది ఆయన కంట్రోల్ పలికారు. ఇట్స్ ఏ స్పెషల్ వాయిస్ అంతే. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.